ఎత్తున ఒక్కొక్క పథకం చేసుకుంటా వస్తున్నా కూడా అసలు ప్రజలు మోసపోయారు, దాన్ని అనుభవిస్తారని చెప్పి ఆయన అంటున్నారు. మీరేమంటారు? చంద్రబాబు నాయుడు గారు చేసేది కరెక్టేనండి. నిదానంగా ఒక్కో పథకం చేసుకొస్తున్నారు. ఎవరి వల్ల సాధ్యం కాని పనులు ఆయన చేస్తున్నాడుగా. అమరావతి డెవలప్ అవ్వాలి, పోలవరం విడుదల అవ్వాలి, మెయిన్ దాని మీదే కాన్సన్ట్రేషన్. సెంట్రల్ వాళ్ళు కూడా ఒప్పుకున్నారు, దానికి చేస్తారు. మరి గత ప్రభుత్వం గత 5 ఏళ్లలో ఈ పోలవరం విషయం కానీ లేకపోతే అసలు అమరావతి విషయం కానీ ఎందుకు పట్టించుకోలేదు? పోనీ 3 రాజధానులు అన్నారు, 3 రాజధానుల అంశంలో అయినా ఏమన్నా ముందడుగు పడిందంటారు? ఏం ముందడుగు ఏం పడలేదు కదండి, అందరికీ తెలిసిన విషయమే. ఒక తట్టిని బట్టి ఎక్కడ ఇలా ఒక రాయి పెట్టలా. దేవినేని ఉమా గారు మీ కాన్స్టిట్యున్సీకి సంబంధించిన ఆయన గతంలో మంత్రిగా ఉన్నారు. ఆయన ప్రతి సోమవారం పోలవరంకి వెళ్ళి పనులు సమీక్షించేవాళ్ళు. 75% అయినా పూర్తయిందంటే తెలుగుదేశం పార్టీ హయాంలో. అవునవును. మరి దీన్ని ఎలా చూడాలి? పోలవరం 27, 28 కంప్లీట్ అవుతుందని సెంట్రల్ వాళ్ళు చెప్తున్నారు, చంద్రబాబు చెప్తున్నారు. అవటం మాత్రం వాస్తవమే. గత 5 ఏళ్లలో వదిలేశారు కాబట్టి దాంట్లో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఉంటాయి. ఇప్పుడు ఆ కాపర్ డ్యామ్ అవన్నీ ఇప్పుడు ఆ వాళ్ళు మళ్ళీ ఏర్పాటు చేస్తున్నారు. కొంత ఖర్చు ఎక్కువ అయింది, దానికి సెంట్రల్ వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. మనం కూడా వేచి చూడాలి కదండి. ఇప్పుడు 5 years కంప్లీట్ అవ్వాలి. ఇప్పుడు 6 నెలలకి 7 నెలలకి ఏ గవర్నమెంట్ కూడా ఏది అన్ని పనులు చేయలేదు. ఆ 5 years అవనండి. 5 years అవ్వకపోతే అప్పుడు మనం మళ్ళీ చెప్పినట్టు చేయగలరా సార్? అంటే ఇప్పటికే మీరు అన్నట్టుగా ఒక్కొక్కటి నిదానంగా పెన్షన్లు కానివ్వండి, లేకపోతే ఇసుక విధానం కానివ్వండి, లేదా రేపు ఉచిత బస్సు విధానం కానీ తీసుకొస్తా అంటున్నాడు. అలాగే ఆ తల్లికి వందనం సంబంధించి కానీ లేకపోతే నిరుద్యోగ వృత్తి కానీ ఇవన్నీ కూడా ఇస్తామంటున్నారు. నెమ్మదిగా టైం ఇస్తారండి. ఇప్పుడు సెంట్రల్ సపోర్ట్ ఉంది కాబట్టి అన్ని పథకాలు ఇవ్వటం ఖాయమే. ఇస్తాడు. ఆయన మాట అన్నప్పుడు మాట నిలబెట్టుకుంటున్నాడు కదా. మొదటి నుంచి కూడా ఏది మాట తేడా రాలేదు. సెంట్రల్ సపోర్ట్ ఉంది కాబట్టి అన్ని పథకాలు గ్యారెంటీకి ఇస్తాడనేది ఆశ ఉంది జనానికి. అన్నట్టు కొద్దిగా అయిన సమయం ఇవ్వకుండా ఈ రోజున విజయసాయి రెడ్డి గారు లేకపోతే బొత్స గారో లేకపోతే ఇంకొకళ్ళు మళ్ళీ నెక్స్ట్ 5 ఏళ్లలో మేము వస్తాం, అప్పుడు దాకా ఆయన బతుకుంటే అరెస్ట్ చేస్తాం, ఇదే సార్ కామెంట్లు. ఆ కామెంట్ కరెక్ట్ కాదండి. రాజకీయంగా అది కరెక్ట్ కాదు. ఏంటంటే పొలిటికల్గా ఇప్పుడు అది రకరకాలుగా మాట్లాడుకోవటం తప్ప అది సరైన విషయం కాదు. అది నిజంగా వ్యక్తిగత కక్ష, రాజకీయ కక్ష పెట్టుకుని ఉంటే వీళ్ళందరూ బయట సోకాళ్ళు మంత్రులు మాట్లాడేవాళ్ళు. అంతేగా ఇప్పుడు కక్ష సాధింపు అనేది చంద్రబాబు చేయడమే మొదటి నుంచి చెప్తానే ఉన్నాడు. వాళ్ళు ఏంటంటే పొలిటికల్గా నిన్ను అరెస్ట్ చేస్తా, అది అరెస్ట్ చేస్తా, అవన్నీ పనికొచ్చే మాటలు. అవును. ఉందండి. ప్రజలకి చంద్రబాబు మీద నమ్మకం ఉంది, క్లారిటీ ఉంది, పనులు చేస్తాడు. చూడాలి. 5 సంవత్సరాలు మనం చూడాలి. సార్ మీరేమంటారు? అంటే చదువుకున్న వ్యక్తిగా ఈ రోజున జరుగుతున్న పరిణామాలు చూస్తున్నారు. ఒకవైపు నుంచి అమరావతి అని కానీ, మరోవైపు పోలవరం అని కానీ, వీళ్ళు ఒక్కొక్కటి నిదానంగా చేసుకుంటూ వస్తూ ఉంటున్నారు. గత 5 ఏళ్లలో మాత్రం ఏం జరిగిందో చూశారు, జనాలు కూడా చూశారు. మీ అభిప్రాయం ఏంటి? మీరేమన్నా? చంద్రబాబు నాయుడు గారు చేస్తారు. ఉద్యోగుల విషయంలో కానీ లేదా రైతుల విషయంలో కానీ ఏది ఏమైనా కానీ ఆయన అనుకున్నాయి టార్గెట్ రీచ్ అవుతాడు. విజన్ 2020 అన్నారు, సాధించారు. హైటెక్ టెక్నాలజీ తీసుకొచ్చారు. మొత్తం మన రాష్ట్రాన్ని అభివృద్ధి పాటలోనే నడిపిస్తాడు. కానీ కళ్ళ ముందు కనపడుతున్నా కూడా ఈ రోజున విమర్శలు, ప్రతి విమర్శలు వీటికి తావిస్తున్నారు తప్ప, సరే మనం ఓడిపోయాం, గత 5 ఏళ్లలో ఎందుకని మనం ఓడిపోవచ్చు, 151 నుంచి 11కి ఎందుకు వచ్చామనేది ఆత్మ పరిశీలన చేసుకోరంటారా? చేసుకోవట్లేదు కదండి. చేసుకుంటే వాళ్ళకే కదా తర్వాత కూడా నష్టం. ఇంకా భవిష్యత్తులో రాదేమో అనుకుంటున్నాము. అంతే కదా. అదే నేను ఇప్పుడు నేనే చెబుతారు, రకరకాలుగా చెప్పుకుంటారు. వాక్ చాతుర్యం ఉంది, రాజ్యాంగంలో స్వతంత్ర హక్కు ఉంది, ఎట్లయినా మాట్లాడవచ్చు. అది అంత మాత్రాన ఎప్పుడో జరగబోయేది ఇప్పుడు నిజంగా మీరు కనుక అంతా మంచిగా చేస్తుంటే, జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నట్టు నాకు అసలు మీరు సన్మానం చేయాలి, నేను చేసిన దానికి అని అనుంటే 11 సీట్లు ఎందుకు వచ్చేవాళ్ళు? అదే వాళ్ళ ఆత్మ పరిశీలన చేసుకోవటమే అంతే. ఈరోజు లోకేష్ గారు, అలాగే చంద్రబాబు గారు, మరోవైపు పవన్ కళ్యాణ్ గారు, ఇంకోవైపు భారతీయ జనతా పార్టీ నాయకులు భవిష్యత్తుని మళ్ళీ అంటే మనకు ఉద్యోగ అవకాశాలు, పరిశ్రమలు ఇవన్నీ తేగలరంటారా సార్? తెస్తారన్న నమ్మకం ఉందంట. నమ్మకం ఉంది. ఓవరాల్ గా ఈ 5 నెలలుగా మీరు గమనించింది? 5 నెలలుగా గమనించింది ఏంటంటే డిఎస్సి తీశాడు, పోలీసు మెగా డిఎస్సి, పోతేనేమో దీపం పథకం ఇచ్చాడు, ఇంకా ఉచిత ఇసుక, పోతేనేమో పెన్షన్లు అన్నిటి సాల్వ్గా. ఎంప్లాయీస్ కి 1వ తారీఖు జీతం పడుతుంది. అంతకుముందు 5వ తారీఖు 6వ తారీఖు పడిపోయి
ఉండే ఇబ్బంది పడేవాళ్ళు. ఈ రోజు ప్రధానంగా సార్ రోడ్లు ప్రధానంగా మనకి నిర్మాణం కానీ లేకపోతే మన కొత్తగా ఏర్పడిన రాజధానికి రవాణా రంగం డెవలప్ అవ్వాలంటే రోడ్లు బాగుండాలి. గత 5 ఏళ్లలో ఎన్ని ప్రమాదాలు జరిగాయో, ఎన్ని గుంటలు ఉండేయో అందరూ చూశారు. ఇప్పుడు మళ్ళీ ఆ రోడ్లన్నీ కూడా రేపు సంక్రాంతి లోపు అయిపోవాలని చెప్పి యుద్ధ ప్రాతిపదికన చేస్తారండి. రోడ్లు చేస్తారు. నేను డ్రైవర్ నండి. ఇంతకుముందు చాలా ఇబ్బంది పడి ఉన్నా. ఇప్పుడు అన్ని ప్యాచ్ వర్క్లు చేశారు. బాగానే ఉంది. ప్రభుత్వం ఎలా ఉందంటారు? బాగానే ఉంది. మరి ఏం బాగాలేదు, 5 ఏళ్ళు కళ్ళు మూసుకోండి నేను వస్తా అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి. అది వాళ్ళ అంతరాత్మక తెలియాలి అంతే. అంటే జనాలు ఏమనుకుంటున్నారు అనేది గమనించాలి కదా కనీసం. ప్రతి వాళ్ళు అదే అనుకునేది. ఇప్పుడు ఆయన ఉన్నారు. ఇప్పుడు నా దాంట్లో వర్కర్ ఆయన కూడా. ఇంతకుముందు డామ్ అని గోతుల్లో పడే వెళ్ళేవాళ్ళం. ఇప్పుడు ప్లేన్కి వెళ్తున్నాం. వెరీ గుడ్ అంటున్నాడు నన్ను. అట్లా పళ్ళకి మెకానిక్ పళ్ళు తగ్గుతాయి. దానికి వచ్చాయి అరుగుదల ఉందనుకోండి కంపల్సరీ. రోడ్ల వల్ల బళ్ళు అయితే ఇబ్బందులు పడవు. అది వేస్తున్నారు. డెవలప్మెంట్ విషయం ఎలా ఉంది బాబాయ్? అంటే ఈ రోజున ఉద్యోగ అవకాశాలు తీసుకొస్తా అంటున్నాడు చంద్రబాబు గారు. చెప్పింది అన్ని నెమ్మదిగా ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తాను. నమ్మకం ఉందంటారా? ఉంది. చంద్రబాబు గారు చేయగలుగుతారు. ఆయన సీనియర్ నాయకుడు అండి. గతంలో పథకాలు అనుభవించాం, అమ్మ ఒడి లేకపోతే కొన్ని పథకాలు వచ్చినాయి. ఇప్పుడు అవి ఇంకా అమలు కాలేదు. మాకు కొద్దిగా ఇబ్బందే కదా అని సామాన్యులు అంటున్నారు. మీ అభిప్రాయం కాదండి. ఇప్పుడు జగన్ పరిపాలన ఈ పరిపాలన అన్నారు, కంపేర్ చేసి అడుగుతున్నారు మీరు. 11 ఎందుకు వచ్చినాయి అని ఒక రివ్యూ పెట్టడం, ఒక ప్రజల దగ్గరికి వెళ్ళటం, లేకపోతే ఆయన 5 సంవత్సరాల పరిపాలనలో ఏదన్నా చేస్తే అసలు మీ అభిప్రాయం ఏంటి, మా యొక్క సమస్యలు ఏంటి అనేది ఏదన్నా అడుగుతాం, చెప్పడం ఏదన్నా ఉంటుంది. అసలు ఒక ఎమ్మెల్యేకి ఎంట్రీ లేదా, ఒక సామాన్య మానవుడికి ఎంట్రీ లేదా, ఎవరిని గురించి ఏం ఆలోచించాడు ఆయన? ఏం ఆలోచించలేదు కదా. మరి 11 సీట్లు కాదు, ఇంకా 11 వచ్చినట్టు ఎక్కువ వచ్చినట్టు కింద లెక్కే. కానీ మీరు అన్నట్టుగా గెలవని వ్యక్తి ఏమో ఎందుకు మనం ఓడిపోయాము, 11 ఎందుకు వచ్చినాయి, మనం సమీక్ష చేసుకోవాలని మీరు అంటున్నారు. గెలిచిన వాళ్ళేమో ప్రజా దర్బార్ అని కానీ లేకపోతే నేరుగా నా దగ్గరికే వచ్చి మీ సమస్యలు చెప్పుకోండి అని సీఎం గారు కానీ ఈ ధోరణి చూస్తే ప్రజలకు ఎవరు దగ్గర అవుతున్నారు? కాదండి. ఇక్కడ ఎట్లానంటే ఇప్పుడు పరిపాలన విధానం అంటే ఒక విజన్తో వెళ్ళే మనిషి ముఖ్యం. అసలు కుటుంబానికి ఒక యజమాని అనేవాడు ఎట్లా ఇదవుతాడో రాష్ట్రానికి కూడా ముఖ్యమంత్రి అనే అతను ఆ విజన్ ఉన్న మనిషి ముఖ్యం. పరిపాలన ఏం చేస్తున్నాము, మనం ప్రజలకు ఏం చెప్తున్నాము, మనం ఏం చేస్తున్నాం అనేది. ఇప్పుడు రూపాయి మీ దగ్గర రూపాయి లేకుండా మీ నాన్న ఇచ్చిన రూపాయి ఎంతవరకు ఖర్చు పెట్టి మీరు కుటుంబాన్ని లాగలుగుతారు? మీరు కూడా ఇప్పుడు మీరు కూడా ఏదో ఒకటి సంపాదించి 10 రూపాయలు మీ నాన్న ఇచ్చిన 10 రూపాయలు ప్లస్ మీరు కూడా ఒక 5 రూపాయలు సంపాదించి 15 రూపాయల్లో ఒక 5 రూపాయలు ఖర్చు పెట్టగలరు. మీ నాన్న ఇచ్చిన 10 రూపాయలే మీరు ఖర్చు పెడితే మీ కుటుంబం సంగతి ఏం చేస్తారు? జనాన్ని గురించి ఏం ఆలోచిస్తారు? కానీ సామాన్యుడికి ఇవన్నీ అవసరం లేదు కదా. నాకు ఆ రోజున నెల డబ్బులు పడ్డాయా లేదా, ఆ సంవత్సరంలో నాకు ఆ పథకం వచ్చిందా లేదా, ఇప్పుడు ఇవన్నీ పెరిగిపోయి నాకేదో ఊతంగా ఉంటుంది అనుకుంటున్నాడు తప్ప. ఇవాళ జనం అంతా ఏంటంటే మాట కానీ ఏదన్నా స్వార్థంతో కూడుకున్న వ్యవహారం అండి. మీరేమిస్తారు నాకేం వస్తుంది అనే దాని మీద ఆ టైప్లోనే ఉన్నారు. కానీ అసలు మనం గవర్నమెంట్కి ఏమి ఇస్తున్నాము, మనకి ఎంతవరకు ఇదవుతుంది, ఆయన వచ్చి మనకి ఇవ్వటం ఏంటి, మనం ఏం చేస్తున్నాం అనేది కూడా ఆలోచించాలిగా. చివరిగా ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారేమో నేను ఎంతో చేశాను, నాకు సన్మానాలు చేయాల్సింది పోయి మీరు ఇంకా నన్ను విమర్శిస్తున్నారని ఓ పక్క ఆయన అంటున్నాడు. ఈయనేమో అసలు ముందు వ్యక్తిగత కక్షలు రాజకీయ కక్షలు వద్దు, డెవలప్మెంట్ ఉండాలి, అమరావతి ఉండాలి, పోలవరం ఉండాలి, లేదా మనకి ఏంది కావాలా ఈ కేంద్రం దగ్గర నుంచి తెచ్చుకోవాలని చెప్పి ఈయన పరిగెడుతున్నాడు. ఎవరిని మనం సపోర్ట్ చేయొచ్చు? వాస్తవంగా అయితే ముందు పరిపాలన విషయంలో అంటే సంపదను ఫస్ట్ అండి. సంపద సృష్టించాలి, జనానికి ఇచ్చేయాలి, పథకాలు అనేది ఇవ్వాలి. అదనేది లేకోకుండా ఇప్పుడు అసెంబ్లీ అనో లేకపోతే కలెక్టర్ ఆఫీసులు తాకట్లు పెట్టేసి మనం ఏం చేస్తామండి? కలెక్టర్ ఆఫీసులు తాకట్లు పెట్టాడు, ప్లస్ ఎస్ఐన్ భూములన్నీ ఇచ్చేసాడు. 10 ఎకరాల 10 లక్షల రూపాయలు ఉన్న పొలాన్ని 60 లక్షలకి 45 లక్షలకు కొన్నారు. అవి ఎంత ఏమైంది? లూటీయేగా కనపడతానే. రెవెన్యూ పోయిందిగా, అక్కడ డెవలప్మెంట్ అంటూ ఏం లేదుగా. లేనప్పుడు ఏం చేస్తే ఏం ఉపయోగం ఏముంది? అట్ట క్లారిటీగా ఉండబట్టే అక్కడ 11 ఇచ్చారు. లేకపోతే మళ్ళీ ఆయనకి 80 వచ్చేయి, మళ్ళీ అతనే అయ్యేవాడు. ఏంటంటే అది లేకే పోయాడు.